ఒకసారి ఇలా ట్రై చేయండి కుక్కర్లో. 10 మినిట్స్లో కూర రెడీ అయిపోతుందన్నమాట. కుక్కర్లో చికెన్ తీసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ కొంచెమే వేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కుక్కర్లో మనం కూర వండుతున్నామంటే చికెన్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే మనకి చికెన్లో నుంచే వస్తుంది అనమాట ఆయిల్. మళ్ళీ ఎక్కువ వేసుకుంటే మనకి ఎక్కువైపోతుంది. ఇక చక్కగా ముక్కలు కలుపుకుంటూ అలా ముక్కకు పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఇక సరిపడా వాటర్, మనకి టమాటా ముక్కలు కావాలంటే వేసుకోవచ్చు. నాకు కొంచెం గుజ్జు కావాలి కాబట్టి నేను ముక్కలు అయితే వేసుకున్నాను అనమాట. వాటర్ మనకి ఎంత కావాలో అంత చూసి వేసుకొని సరిపడా. ఎక్కువ పోస్తే మనకి ప్రెషర్ బయటకు వచ్చేసి వాటర్ పోతాయని చెప్పి తక్కువ వేసుకోవాలి. నేనైతే 5 విజిల్ రానిచ్చాను అనమాట. చూసారా, చక్కగా ఉడికిపోయింది ముక్క మెత్తగా. మన లాస్ట్లో కొద్దిగా చెక్క పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది కూర, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. బాయ్ బాయ్ అండి. నా వీడియోని మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే కొట్టండి. బాయ్.